హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీ వీణా రాయన్ ఫుడ్స్‌కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి హండీ చికెన్ అండి. పిల్లలు ఎంతగా ఇష్టంగా తింటారంటే మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుందండి. ఇది మామూలుగా పాట్‌లో చేస్తారు. కానీ మనం గిన్నెలో చేసుకున్నా గానీ ఆహ్, మనకి రెస్టారెంట్ ఎలా ఉంటదో తింటే అలాగే ఉంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చికెన్‌ని మ్యారినేట్ చేయాలండి. వాష్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒక 1 అవర్ అన్నా మ్యారినేట్ చేస్తే చికెను రబ్బర్ లేకుండా జ్యూసీగా ఉంటుందండి. తర్వాత చిన్న తరిగిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కర్రీ కోసం ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచీలు, ఒక 3, 4 లవంగాలండి వేసేసుకొని, ఒక బే లీఫ్, బిర్యానీ ఆకు, తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం చిటపటలాడాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు మనం తరుక్కున్నాం కదా! ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. పింకిష్ కలర్ వచ్చేదాకా. వేయించేసేసుకున్న తర్వాత అప్పుడు మనము 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని పచ్చివిధానం పోయే వరకు వేయించేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలండి. ఆ పచ్చిదనం అంతా పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అప్పుడు చికెన్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసినాను కాబట్టి 1 అవర్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి చికెను. కలుపుకున్న తర్వాత పసుపు, తర్వాత కొంచెం సాల్ట్. దాంట్లో వాటర్ అంతా మూత పెట్టేసామంటే అండి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా! అప్పుడు వాటర్ అంతా పోయే వరకు ఉండి నేను అప్పుడు పసుపు వేశాను. పసుపు, ఉప్పు, తర్వాత ఒక 2 స్పూన్ల కారం. కొంచెం కారం ఎక్కువ పడితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు వేసాను నేనంటే 1.5 స్పూన్ వేసుకోండి మీరు. ఒక హాఫ్ స్పూను పెప్పర్ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసేసుకొని, తర్వాత కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిపోతాయి కదా మసాలాలన్నీ. అప్పుడు మనం టమాటాలు వేయాలండి. చిన్నగా తరిగిన టమాటాలు వేసేసుకోండి. ఒక 2 టమాటాలు వేసేసుకొని మూత పెట్టేస్తే మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆల్రెడీ ఆ వేడికి టమాటాలు స్మాష్ అయిపోతాయండి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. మీరు కారం బట్టి వేసుకోవాలండి ఏవైనా గానీ. నేను పెప్పర్ పౌడర్ కూడా వేసాను కాబట్టి ఒక చిన్న హాఫ్ స్పూన్ వేసాను గరం మసాలా. తర్వాత పెరుగు వేసుకోవాలండి. పెరుగు అంటే మనం పెరుగు ఒక క్లాత్‌లో ఫిల్టర్ చేసి వాటర్ అంతా పోయేదాకా ఉంచి తర్వాత హంకర్డ్ అంటారు కదా! ఆ గట్టి పెరుగుని వేసానండి. వేసేసి బాగా కలిపేసేసుకొని అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. చికెన్ ఉడికేంత వరకు వాటర్ వేసేసుకొని ఒక చిన్న గ్లాస్‌తో వేసానండి అంతే. వాటర్ వేసేసి బాగా కుక్ అయినాక తర్వాత అందులో ఒక 2 స్పూన్లంతా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి చికెన్ ఉడికిపోయాక. వేసుకొని బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు తిప్పుకోవాలండి. తర్వాత మనం కస్తూరి మేతి, ఫ్రైడ్ కస్తూరి మేతి వేసుకోవాలి. పొడి పొడిగా అవుతుంది కదండీ అప్పుడు ఫ్రై అయితే. చూడండి వేసేసి చేత్తో నలిపేసేసామంటే కొంచెం మెత్తగా పొడిలాగా వచ్చేస్తుంది. అప్పుడు అది వేసేసుకోండి. మనకి దీంతోనే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. బాగా కలిపేసేసుకొని అందులో మూత పెట్టేసేసామంటే ఒక 2 మినిట్స్ అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. మూత పెట్టేసి చివర్లో 2 పచ్చిమిర్చి చీలికలు, అంటే ఈ పచ్చిమిర్చి చీలికలు అనేవి ఫ్లేవర్ కోసమే అండి, ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కొత్తిమీర తరిగి వేసేసి తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు వేసామనుకోండి ఆ హీట్‌కి ఆ మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. మళ్ళీ కారం ఎక్కువైపోతుంది. మీరు చూసుకొని వేసుకోండి. స్పైస్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసేసుకోండి అన్నీ. కారం కానీ, గరం మసాలా, పెప్పర్ పౌడర్ అన్నీ వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. చూడండి మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలింది కదా! అప్పుడు దించేసేసుకోవడమే అండి. ముక్క కూడా బాగా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. ఒకసారి ట్రై చేసి దించుకున్న తర్వాత ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్